వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈ వీడియోలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ గురించి చూద్దాం. స్టూడెంట్స్ ఏ బ్యాచ్ వాళ్ళకు ఎప్పుడు ఉంటుంది, మేము డిఫరెంట్ బ్యాచెస్ వాళ్ళము బ్యాక్లాగ్స్ ఎగ్జామ్స్ మాకు ఎప్పుడు ఉంటాయి, ఒకసారి షెడ్యూల్ మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అడిగారు. సో దానికని ఈ వీడియో చేస్తున్నాను. ఒకసారి ఇక్కడ చూద్దాం. బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్, థర్డ్ అండ్ సెకండ్ ఇయర్ BA, BCom, BSc బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్స్ వాళ్ళు వీళ్ళందరికీ కూడా మేలో ఎగ్జామ్స్ ఉంటాయి. వీటికి సంబంధించి ఇలా ఇచ్చారనమాట. ఏమి ఇచ్చారంటే ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూస్తే ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్లో చూడండి ఒకసారి. ఫస్ట్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇలా ఇచ్చారనమాట. సిరీస్ చూడండి. ఓకే, ఇవన్నీ కూడా ఎలిజిబుల్ బ్యాచెస్ ఏంటి, పీరియడ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అండ్ టైమింగ్స్ ఇవన్నీ చూద్దాం. ఇక్కడ టైమింగ్స్ చూస్తే ఫస్ట్ ఇయర్ వాళ్ళకు, ఫస్ట్ ఇయర్ కూడా అకాడమిక్ ఇయర్ ఏంటంటే 2015-16 ఓకే, అండ్ అర్లియర్ బ్యాచెస్ అంతకంటే ముందు బ్యాచెస్ కూడా, అండ్ బ్యాక్లాగ్ అండ్ రీఅడ్మిషన్ స్టూడెంట్స్ సంబంధించి కూడా. సో ఇక్కడ 3 ఉన్నాయి చూడండి. 2016-15 వాళ్ళు అండ్ అర్లియర్ బ్యాచెస్ దానికంటే ముందు బ్యాచెస్ ఒకటి, బ్యాక్లాగ్ వాళ్ళు, దాంతోపాటు రీఅడ్మిషన్ అయినటువంటి స్టూడెంట్స్ కూడా. వీళ్ళకు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఎగ్జామ్స్ అంటే 17th మే నుంచి స్టార్ట్ అవుతాయి. 17th మే ఎప్పటిదాకా 20th మే దాకా ఉంటాయి. టైం ఏంటి, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. అలాగే థర్డ్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2015-16 అండ్ అర్లియర్ బ్యాచెస్ అన్నారు. సేమ్ ఇదే, ఇక రీఅడ్మిషన్ స్టూడెంట్ కావచ్చు, బ్యాక్లాగ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వీళ్ళకు 17 మే స్టార్ట్ అవుతాయి, 22 మేలో ఎండ్ అవుతాయి. టైమింగ్ ఏంటంటే 2 PM నుంచి 5 PM దాకా ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ ఇయర్ వాళ్ళకు 15-16 ఇయర్ బ్యాచెస్ వాళ్ళు, దాంతోపాటు అంతకు ముందు ఉన్నటువంటి బ్యాచెస్ అండ్ రీఅడ్మిషన్స్ కూడా వీళ్ళకు 24 మేకి స్టార్ట్ అవుతాయి. 24 మేకి స్టార్ట్ అయ్యి 29 మేకి ఎండ్ అయిపోతాయి అన్నమాట. అంటే కొన్నిసార్లు షెడ్యూల్ ఎలా ఉంటుందంటే అవి గ్యాప్ ఉండదన్నమాట. కొన్నిసార్లు సండే కూడా ఫిక్స్ చేసేస్తూ ఉంటారు ఎగ్జామినేషన్ టైం. కాబట్టి ఇలా వీళ్ళు ఫిక్స్ చేస్తారనమాట. ఇక చూడండి, కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ గురించి ఇక్కడ మెయిన్గా కావాల్సింది. ఆల్రెడీ పేమెంట్ స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచి అంటే మనకు ఈ April 2 నుంచి స్టార్ట్ అయ్యింది. ఓకే, April 2 నుంచి స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు దాకా ఉంటుంది, విత్ ఫీ ఫైన్ 200 రూపీస్, వితౌట్ లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పేమెంట్ ఎగ్జామినేషన్ ఫీ ఎప్పటిదాకా అంటే 26th ఏప్రిల్కి లాస్ట్ డేట్ అనమాట. ఎటువంటి ఫైన్ లేకుండా 200 రూపీస్ ఫైన్తో ఏమో 6th మే దాకా, 500 ఫైన్ తోటి అయితే May 13 దాకా, 1000 రూపీస్ ఫైన్తో May 15 దాకా మీరు ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ చేసుకోవచ్చు, ఈ బ్యాచెస్ వాళ్ళంతా కూడా. ఓకే, ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ అలాగే ఎగ్జామ్ షెడ్యూల్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉందనేటువంటి విషయం కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ డేట్స్లో అంటే మీకు ఇంకా టైం అయితే ఉంది, కాబట్టి మీరు అర్లీగానే పేమెంట్ చేయండి. మళ్ళీ ఫైన్ పెట్టుకోవడం ఎందుకు, 26 దాకా ఉంది కాబట్టి ఆ 26 లోపే మీరు ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ చేసేసుకోండి. ఓకే, ఇది దీనికి సంబంధించి. ఇక్కడ చూడండి, ఆల్ రీఅడ్మిషన్ స్టూడెంట్స్ అండ్ స్పెషల్ రీఅడ్మిషన్ స్టూడెంట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్. ఈ కొంతమంది స్పెషల్ రీఅడ్మిషన్స్ ఉన్నాయి, ఇంకా మిగతా టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. అందరూ కూడా ఎలిజిబుల్ బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్స్ రాసుకోవడానికి అని చెప్పేసి. ఎందుకంటే సింపుల్గా రీఅడ్మిషన్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు, మరి ఎవరెవరు ఏంటనేటువంటిది ఉంటుంది కదా, టైప్స్ ఉంటాయి కదా. సో వాళ్ళందరికి సంబంధించి ఇక్కడ నోట్లో ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ఎగ్జామినేషన్ షెడ్యూల్, దాంతోపాటు మీరు ఫీ పేమెంట్ చేసేటువంటి డేట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి, వాటికి నేను ఆన్సర్ చేస్తాను. ఆల్రెడీ రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి లెసన్స్ అన్నీ చేశాను. ఇంగ్లీష్ ఆల్ అకాడమిక్ అంటే ఆల్ సెమిస్టర్స్ వాళ్ళకు నేను చేసి పెట్టాను. ఒకసారి చూడండి, రిపీటెడ్గా చూస్తూ ఉండండి, మీరు ఎగ్జామినేషన్లో ఈజీగా ఆన్సర్స్ రాయగలుగుతారు. ఓకే.